ఎందులో నీ పక్కనున్న పిల్లని నాకిచ్చి నువ్వు ఒక్కడివే వెళ్ళు కోర్టుకి. కోర్టుకి ఈ అమ్మాయితోనే వెళ్తాను, నిర్దోషిగా బయటకు వస్తాను. మా అంకుల్ పలువు కాపాడడానికి నిన్ను కోర్టుకు వెళ్లకుండా మేము తంతంగా. నా బిళ్ళ కూడా ఊడదుగా. ఊడదా? ఊడగొట్టడానికి వీడిని తీసుకొచ్చాంగా. వీడెవడో తెలుసా? కాశ్మీర్లో పుట్టి పంజాబ్లో ట్రైనింగ్ అయిన బహదూర్ సింగ్. నీ బహదూర్ సింగ్ ని దూరంగా అస్సాంలోకి విసిరేస్తానుగా. నీ పిల్ల కూడా ఉడుతున్నావుగా, మళ్ళీ ఇదేమిటి? ఎందుకులా నాతో దెబ్బలు తింటావు? నీకు శిక్ష వేయిస్తే లంజని నా బాల్య అవుతుంది. లంజని నిన్ను పెళ్లి చేసుకుంటానంద. చేసుకో, కానీ చేసుకునే ముందు జూలై 12 రాత్రి నా ఎర్ర చొక్కా రంజని పడక గదిలో ఎందుకుందో తెలుసుకోరా పిచ్చిన తండ్రి. జూలై 12 లాత్లే ఏమిటి? జూలై 12వ తారీఖు రాత్రి తన ఎర్ర చొక్కా రంజని గదిలో ఎందుకున్నదో తెలుసుకోమన్నాడా? ఆ రాస్కల్ చేత తన్నులు తినొచ్చిన చాలకు వాడు వేసిన జోకులు కూడా మోసుకొచ్చావా? జోకులు కాదండి, నిజమే. నిన్న నైటు రంజని గదిలో ఎర్ర చొక్కా పడుంది. చేతబడేమో నా డౌట్. రాజు అనే రైల్వే కూలీ మీద కేవలం దురుద్దేశంతో తానే కేసు పెట్టినట్టు కుమార్ లలిత అంగీకరించడం వల్ల కేసు కొట్టివేస్తూ కోర్టు వారిని తప్పుత్రోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు కుమార్ లలితకు 2000 రూపాయల జరిమానా విధించడమైనది. ముద్దాయి రాజు నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. పార్ట్నర్, రాజుని కోర్టులో నిర్దోషిగా విడుదల చేశారు. ఏ క్షణంలోనైనా అల్లుళ్ళ వచ్చి రంజని మీద తనకు హక్కు ఉందని తీసుకుపోతాడేమో. ఏమండి, జరిగిందంతా బ్లైండ్ గా మర్చిపోయి అమ్మాయిని కాపురాన్ని పంపించేద్దామా? గృహం నాకు ఆగ్రహం తెప్పించు. అంకుల్, వాడి దెబ్బకు నా కుడి చెంప వాచి ఉండొచ్చు. ఆ మీద కేసు లేకుండా మీరు చూస్తే మా కడప బంబు తీసుకెళ్లి వాడి ఇంటి మీద వేస్తా. నా గురించి ఎవరు వరి అవ్వద్దు, నిర్ణయం నేనే తీసుకుంటాను. ఏంటిది? గొంతు పట్టుకోవాల్సింది కాళ్ళు పట్టుకుంది. పిల్లదాని పొగరాణికిందన్న మాట. ఒరే, మా అమ్మకి మా నాన్న XYZ, కానీ మీరు నాకు A to Z. కోర్టులోనే కాదు, నిజ జీవితంలో కూడా మీ ముందు ఓడిపోయాను. నన్ను క్షమించరు. లోపలికి వెళ్ళి తలుపేసుకుందా?
నువ్వు బెట్ట ఊరుకున్నా వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కదే. లోపల ఏం జరుగుతుందో యుద్ధం ఎవరు గెలుస్తారు? తెల్లారా కదా తెలిసేది. వెళ్తున్నారేంటి? యుద్ధం జరగదా? సొమ్మున్నోడు కూతురు కదా, సోటు సాలి ఉండదు, ఒట్టేలుగు లాక్కెళ్తుంది. ఏంటే కోటేశ్వరరావు కూతురా, ఏంటి కొత్త సెటప్? నాకు తెలుసు మీరస్సలు నన్ను నమ్మరని. రూపాయల మీద నడిచాను, డాలర్స్ మీద దొరలాను. మరి నన్ను ఈ మందులో ఎందుకు దొల్లిస్తున్నావు? చెబుతాను. జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోవాలని, మర్చిపోయా. భవిష్యత్తుని ఒక రంగుల కలగా మార్చుకోవడానికి. రంగుల కళ అదెలా ఉంటుంది పాప? రాజు! 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 రాజు, నువ్వు నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? జూలై 12వ తారీఖు. జూలై 12 రాత్రి. జూలై ఏమైందమ్మా? 12 రాత్రి. నా హస్బెండ్, అదే నా మొగుడు, మందు ఎక్కువైంది, కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఏమండి? స్టడీ స్టడీ. రాజు, క్యాజీ రాజు, క్యాజీ. జూలై 12 రాత్రి నా గదిలోకి వచ్చావు కదా? వచ్చాను. వచ్చి ఏం చేసావో గుర్తుందా? వచ్చి వచ్చి నాకు నిద్ర వస్తుంది. ఇదొక్కటి చెప్పి పడుకో. గదిలోకి వచ్చేసరికి ఊగుతున్నాయి ఏమిటి? కర్టన్లు. నీ అందం చూసి నేను ఊగిపోయాను. పోయేట్రీ వద్దు, జరిగింది చెప్పు. నీ అందానికి పిచ్చాడినైపోయి విప్పేశా. ఏం విప్పావు? ప్యాంటు. విప్పబోయి నీ మొహంలో అమాయకత్వం చూసి జాలేసింది. నీ బొట్టు మాత్రం చెరిపేసి నా ఎర్రచొక్క కావాలని వదిలేసి వెళ్ళిపోయా. అంతకంటే ఏం జరగలేదా? జరగలేదు. Thank God. బాబు, ఉన్న ఆధారాలన్నీ మండి మసి అయిపోయాయి. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా కూతురు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. డాడీ, నీకు ఇష్టమైన వ్యక్తితో తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బుచ్చిబాబు, నా కూతుర్నిచ్చి నీ కొడుకుతో పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఆత్మీయుల మధ్య వెరీ సింపుల్గా తొందరలోనే నిశ్చితార్థం చేసుకుందాం. బుచ్చిబాబు కొడుకు పెళ్లి కొడుకు అయ్యాడు ఫాదలు. సింగపూర్ లో కంపెనీ, ఇండియాలో కరెన్సీ, మన సొంతం అయ్యేర సన్ను. ఫాదలు అదురు ఫాదలు ఫాదరు ఫాదలు ఫాదరు ఫాదలు.